ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందుని బట్టి వందనాలు. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా కొన్ని విషయాలు మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మనం పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నామో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎవరికైనా పోయిన వారం మనం చెప్పుకున్న విషయాలు ఎవరి కోసం? మార్తా కోసం, మరియా కోసం చెప్పుకున్నాం. లాస్ట్ వీక్ ఉమెన్స్ డే మర్చిపోయారా? స్త్రీల దినోత్సవం, మహిళా దినోత్సవం రోజు చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అది ఏంటంటే, ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఈ భక్తుడు ఏం చేశాడంటే భయాన్ని బలంగా మార్చుకున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడండి. చిన్న పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మ. తీసుకెళ్తుంటే వాడు ఏడుస్తున్నాడు. ఏంటో తెలుసా? అమ్మా, నన్ను స్కూల్కి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే తీసుకెళ్తే మా సార్ నన్ను కొట్టేస్తారంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లోడికి సార్ అంటే ఏముంది? భయం. అలాగే పెద్దవాళ్ళు ఎక్కడైనా సరే మంటలు జరిగినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకు? అగ్ని అంటే భయం. ఇప్పుడు మీకు తెలుసు, ఇరాన్కి, ఇజ్రాయేల్కి, యుఎస్ఏకి యుద్ధం జరుగుతుంది. ఏమా? ఆ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కువైట్లో ఉన్నటువంటి చాలామంది తెలుగు వాళ్ళు, మన తెలుగు ప్రజలు ఏం చేస్తారంటే, పాపం మరి మన దేశంలో ఉంటే డబ్బులు సరిగ్గా రావు కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళి కష్టపడుతూ వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ ఉంటారు. అలా పోషిస్తున్నటువంటి కొంతమంది తెలుగు వాళ్ళు వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్లో. ఏంటంటే, ఇదిగో ఇది మోగుతుంది చూడండి, ఒకసారి ఇక్కడే మోగుతుంది చూసారా, మాకు చాలా భయంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. అవునా కదా? అంటే ఏ క్షణంలో ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియట్లేదు. అందుకే వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఒక చిన్న పిల్లోడు వీడియో వచ్చిందని మీరు చూసారో లేదో. చిన్న పిల్లోడు అంటున్నాడు, యుద్ధాలు వద్దు, యుద్ధాలు ఆపేయండి, దయచేసి యుద్ధాలు ఆపేయండి అని చెప్పి చిన్న బాబు మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు? ఆ యుద్ధం వల్ల వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయాడు. అంటే యుద్ధాలంటే చాలామంది భయపడుతున్నారు. అలాగే చిన్న పిల్లోడికి స్కూల్ టీచర్ అంటే భయం, మనకు అగ్ని అంటే భయం, కొంతమంది కష్టాలంటే భయం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క భయం ఉంటుందండి. ప్రతి మనిషికి కూడా భయం అనే క్వాలిటీ ఉంటుందండి. ఇలా భయపడినటువంటి ఒక వ్యక్తే తన భయాన్ని బలంగా మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు? భయాన్ని బలంగా మార్చుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం మీరు విన్నట్లయితే మీరు కూడా మీ జీవితాల్లో భయపడరు. మీకున్న భయాన్ని కూడా మీరు బలంగా మార్చుకుంటారు. ఎవరయ్యా భయాన్ని బలంగా మార్చుకున్న వ్యక్తి అంటే మీకు తెలుసు, యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు. అందరూ చెప్పండి, పేతురు. తెలుసండి పేతురు గారు ఎంతమందికి తెలుసు? మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఎన్నోసార్లు మనం విన్నాం. ఈయన యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఈయనకి చాలా భయం ఉంటుందండి. యేసు ప్రభు శిష్యుడికి చాలా భయం. ఎక్కడ బ్రదరో ఈయనకి భయం ఉన్నట్టు కనిపించింది, నాకు ఎక్కడ భయం ఉన్నట్టు కనిపించలేదు అంటే ఒకసారి మీరు బైబిల్ చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 26:69 చదవండి అమ్మా. పేతురు ఏంటమ్మా? కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవు ఎవరితో ఉండి కదా అంటుంది? యేసు ప్రభుతో కూడా ఉన్న వ్యక్తివే కదా అని అంటుంది. ఎవరంటున్నారమ్మా? చిన్న పాప వచ్చి పేతురు గారిని అడుగుతుంది, నువ్వు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తివే కదా అని అడుగుతుంది. సందర్భం ఏంటంటే, యేసు ప్రభుని సిలువ వేస్తున్న సందర్భం. యేసు ప్రభుని రోమా సైనికులు పట్టుకున్న సందర్భం. రోమా సైనికులు యేసు ప్రభుని పట్టేసుకుంటే శిష్యులందరూ కూడా చెదిరిపోయారండి, భయపడిపోయారు. ఎందుకు? యేసు ప్రభుతో మేము కూడా కనబడితే మమ్మల్ని కూడా ఏం చేస్తారు? చంపేస్తారు. మమ్మల్ని కూడా చంపేస్తారనే భయంతో శిష్యులందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. అలా చెదిరిపోయినప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నారంటే, ఏం జరుగుతుందా అని చెప్పి దూరం నుంచి చూస్తున్నాడు అనమాట. చూస్తున్నప్పుడు ఒక చిన్న పాప వెళ్ళింది పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు
నువ్వు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తివే కదా అని అడిగిందనమాట చిన్న పాప. వెంటనే పేతురు గారు ఏమంటున్నారు కింద చదవండి. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పిన సంగతిని నాకు తెలియదని అందరి ఎదుట నేను ఏమంటున్నాడండి, నేను ఉండలేదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పి అంటున్నారు. ఎవరో? పేతురు గారు. అంటే పేతురు గారు ఎందుకు అలా అన్నాడో మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. రోమా సైనికులు తనల్ని చంపేస్తారేమో అనే భయంతో ఏమన్నాడు, యేసు ప్రభుని తెలియదు అన్నాడు. మీరు బాగా ఆలోచించండి. అందుకే పేతురు గారికి యేసు ప్రభు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకు అలాగన్నాడు? భయంతో. అంటే పేతురు గారికి ఏముందన్నమాట మీరు చెప్పాలి, భయం ఉంది. ఉందా లేదా? అర్థమైంది మనకి, భయం ఉంది. కానీ ఇదే పేతురు ఈ సందర్భానికి ముందు ఇంకొక మాట అంటాడు. అదేంటో ఒకసారి మీ బైబిల్లో చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 33వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయము 33వ వచనం చదవమ్మా. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనెను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పేతురు గారు. ఏమని చెప్తున్నారు పేతురు గారు? యేసయ్యా, నీతో అవసరమైతే అరెస్ట్ అయిపోతాను, జైల్లోకి వచ్చేస్తాను, ఇంకా నీతో చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే అన్నారండి. ఎవరో? పేతురు గారు. ఎప్పుడు ఇది? దీనికంటే ముందు, ఇంతకు మనం చదువుకున్న సందర్భం కంటే ముందు సందర్భం. ముందేమో నీ కోసం చచ్చిపోయిననే చచ్చిపోతాను, నీ కోసం అరెస్ట్ అయినా అయిపోతాను అని చెప్తున్నారు పేతురు గారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు? నాకెవరో తెలీదు, నాకు యేసు ప్రభు ఎవరో తెలీదు అని చెప్పి అంటున్నారు. చూడండి, మన జీవితంలో కూడా మనం అప్లై చేసుకుంటే చాలామంది మనం కష్టాల్లో లేనప్పుడు, బాధల్లో లేనప్పుడు, మనం ఆర్థికంగా బాగున్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో బాగున్నప్పుడు మనతో స్నేహితులు ఉంటారండి, మనతో స్నేహం చేస్తారండి. స్నేహం చేసినప్పుడు వాళ్ళు అంటారు, ఒరే నీకోసం నేను ఏదన్నా చేసేస్తాను రా, నీకు ఏదైనా కష్టం ఉంటే ఫస్ట్ నాకు ఫోన్ కొట్టరా, ఖచ్చితంగా నీ కష్టంలో ఫస్ట్ నేనే ఉంటాను రా అని చెప్తూ ఉంటారు. కరెక్ట్గా కష్టం వచ్చిన సమయానికి ఫోన్ కొట్టామనుకో, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ తెలుసు కదా మీకు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసినా ఏమని మాట్లాడతారు? ఏరా నాకెలా వస్తారా, నేనే బోలు కష్టంలో ఉన్నాను రా, నేనే బోలు శ్రమల్లో ఉన్నాను రా, నా దగ్గర ఈడిస్తే అంతే 10 రూపాయలు లేదురా అంటారు. అంతేనే కదా? అంతేనండి. అంటే ఒకప్పుడు నువ్వే చెప్పావు, కష్టం ఉన్నప్పుడు నీతో ఉంటానని చెప్పింది నువ్వే, శ్రమ ఉన్నప్పుడు నీతో ఉంటానని చెప్పింది నువ్వే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీకు తోడుగా ఉంటానని చెప్పింది నువ్వే. కానీ తర్వాత సందర్భం మారేసరికి ఏమైపోయింది పరిస్థితి? నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడే ప్రజలు ఈ భూమి మీద ఉన్నారండి. అదే విధంగా ఇక్కడ పేతురు గారి జీవితంలో మనం కనబడుతుంది. ఒకప్పుడు యేసుప్రభు నీకోసం ప్రాణం పెడతానన్నాడు, నీకోసం చచ్చిపోతానన్నాడు, నీకోసం జైలుకి వెళ్తానన్నాడు. అదే పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీని? నాకెవరో తెలియదయ్యా. ఎవరు అడిగారు? పోనీ పెద్దోళ్ళు ఎవరన్నా అడిగారా? చిన్న పాప అడిగితే కూడా భయపడి ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్పేస్తున్నాడు. చూసారా? మన జీవితాల్లో కూడా ప్రియులారా, చర్చిలో నించొని వాక్యం చెప్పడం ఈజీ, చర్చిలో ప్రార్థన చేసుకోవడం ఈజీ. కొన్ని సందర్భాల్లోకి వెళ్ళి వాక్యాలు చెప్తున్నప్పుడు ఎదురు వస్తుంటారు. ఎక్కడరా నీకు పర్మిషన్ ఎక్కడుంది, నువ్వు ఎందుకు ఇక్కడ వాక్యం చెప్తున్నావు, నువ్వు ఇక్కడ వాక్యం చెప్పకూడదు అనేటువంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. లేదంటే మన భక్తి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు ఏదో ఒక కష్టం వస్తుంటుంది. అయ్యో ఈరోజు నేను ఆ పనికి వెళ్ళకపోతే నాకు ఇలా జరుగుతుందేమో, ఇలా అయిపోద్దేమో, అంతే కదండి. ఆదివారం ఆరాధన ఉంటుంది, అదే రోజు ఏదో పని ఉంటుంది. అయ్యో ఈ పనికి వెళ్ళకపోతే నాకు ఏమైపోద్దో, అయ్యో ఈ పనికి వెళ్ళకపోతే మా కొడుకు ఏమైపోద్దో, అయ్యో ఈరోజు వెళ్ళకపోతే మా కూతురికి ఏమైపోద్దో అని చెప్పి భయపడతా ఉంటాం మనం. అంతేనా? భయపడినటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం అంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. పేతురు గారు కూడా అదే చేశారు. భయంతో ఎవరిని పక్కన పెట్టాడు? దేవుని పక్కన పెట్టాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో భయాల వల్ల కొన్నిసార్లు దేవుని పక్కన పెట్టేస్తుంటాం. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం పక్కన పెట్టకూడదు. అఫ్కోర్స్ మనం దేవుణ్ణిలో ఎదుగుతున్నప్పుడు కష్టాలు వస్తాయి ప్రియులారా. ఎవరన్నా చెప్పారా యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు అని చెబితే అది అబద్ధం. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితంలో శ్రమలు రావు అని చెబితే అబద్ధం. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఏ చింత ఏ దిగులు ఉండదని చెబితే అది అబద్ధం. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నిందలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే వేదనలు వస్తాయి. కానీ ఆ వేదనలో, శ్రమల్లో, కష్టాల్లో కూడా దేవుడు నీ తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిజం.
మన జీవితాల్లో చాలామంది ఇది అనుభవించారు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో కూడా దేవుడు ఆదరణ ఇస్తాడు. బయట ప్రజలకి మన ప్రజలకి తేడా ఇదే. దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుణ్ణి నమ్ముకోలేని వ్యక్తులకి తేడా ఇదే ప్రియులారా. దేవుణ్ణి నమ్ముకోలేని వ్యక్తులు కష్టం వచ్చేసరికి, ఏదైనా శ్రమ వచ్చేసరికి, బాధ వచ్చేసరికి కృంగిపోతారు, బాధపడిపోతారు, ఏడుస్తారు. కానీ క్రైస్తవుడు మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయి మోకాలేసి ప్రార్థన చేస్తాడు. ఆ కన్నీటితో తన బాధను కడిగేసుకుని బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. నిజమండి. ఆ శక్తి, ఆ బలం కేవలం దేవుడు మాత్రం ఇవ్వగలడు. అలాంటి గొప్ప దేవుడు. అందుకే భయాలు కలిగినటువంటి సందర్భాల్లో దేవుని విడిచిపెట్టద్దు. పేతురు గారికి కూడా భయం ఉంది, చాలా భయపడ్డాడు. మూడు సార్లు అడిగితే 3 సార్లు ఏమని చెప్తాడు? నాకు తెలియదని చెప్తాడు. ఒట్టు పెట్టేసుకుంటాడు. అంతవరకు యేసు ప్రభుతో నడిచిన వ్యక్తి, అంతవరకు యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి, యేసు ప్రభు పక్కన పడుకున్న వ్యక్తి అండి. నిజం. మీకు లాస్ట్ టైం చెప్పాను, యేసు ప్రభు వారు వచ్చి అమ్మ నీ దగ్గరికి వస్తే, మీ ఇంటికి వస్తే ఎంతమంది భోజనం పెడతారని చెప్పారు లాస్ట్ టైము? మీరు అందరూ చెప్పారు, మేము పెడతామండి భోజనం, యేసు ప్రభు వస్తే అని చెప్పి. అలాంటి యేసు ప్రభుతో భోజనం చేసిన వ్యక్తి ఎవరో? పేతురు గారు. అలాంటి యేసు ప్రభుతో పడుకున్న వ్యక్తి ఎవరో? పేతురు గారు. అంతెందుకు, మొట్టమొదట యేసు క్రీస్తు వారు పిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా? పేతురు. గలిలయ సముద్రం దగ్గర పేతురుని ఆంద్రేయ అని పిలుస్తాడు దేవుడు. అంటే మొట్టమొదట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు? పేతురండి. దేవుడు చేత మొట్టమొదటిగా పేరు మార్చబడిన వ్యక్తి పేతురు గారు. దేవుడు పేతురు గారికి ఒక పేరు పెడతాడు. ఏంటి ఆ పేరు? ఎవరికన్నా తెలుసా? సీమోను పేతురు, నీవు కేఫా అనబడుదువు అంటాడు. కేఫా అంటే అర్థం ఏంటండి? బండ, రాయి. అంటే రాయి అని ఎందుకు అన్నాడు యేసుప్రభు? ఈ రాయి మీదే నా సంఘాన్ని కట్టుకుంటాను. ఏంటి, ఇసుక మీద ఇల్లు కడుతుంటారా? రాయి మీద ఇల్లు కడతారా? అంతే కదండి. దేని మీద కడితే బలంగా ఉంటుంది? రాయి మీద. ఇప్పుడు పేతురు గారిని యేసుప్రభు గారు ఏమని అన్నారు? కేఫా అన్నాడు, రాయి అన్నాడు, నీ మీద నా సంఘాన్ని కట్టుకుంటాను అన్నాడు. అంటే ఇప్పుడు పేతురు గారు గట్టివాడా లేదంటే లూజ్వాడా, మెత్తగా ఉండేవాడా? అంతే కదా. దేవుల్లో బలవంతుడా బలహీనుడా? బలవంతుడే. దేవుల్లో బలవంతుడని దేవునికి తెలుసు కాబట్టే కదా నీ మీద సంఘాన్ని కట్టుకుంటానన్నాడు. దేవుల్లో బలంగా ఉంటాడని దేవుడికి తెలిసే కదా దేవుడు నీతో నేను పరలోకపు తాళపు చెవులు నీ చేతిలో పెడతానన్నాడు. మరి అలాంటి బలవంతుడు కూడా ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఎందుకంటే భయం వల్ల. భయం. అయ్యో, ఈరోజు నేను ఇలా వెళ్ళిపోతే, నేను 4 రూపాయలు సంపాదించుకోకపోతే నా పిల్లల్ని పోషించుకోవడం ఎలా? అయ్యో, నేను ఇప్పుడు కష్టపడకపోతే, 4 రాళ్ళు వెనకేసుకోకపోతే నా పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి? నా పిల్లలకి నేను పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని చాలా భయపడిపోతుంటారండి. చాలా భయపడిపోతుంటారు. భయపడిపోతూ జీవితాంతం ఆ భయంతోనే ఉంటారు. కానీ గుర్తుపెట్టుకుని దేవుడు మాట రాయించడం ఏంటో తెలుసా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. కాకుల్ని పోషించేటువంటి దేవుడు నిన్ను పోషించలేడా? నీ పిల్లల్ని పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా? ఆలోచించండి. చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ నమ్మడానికి అసాధ్యంగా ఉంటాయి ఈ మాటలని. కానీ మీరు నమ్మండి, ఖచ్చితంగా అది నిజం. దేవుడు ఏదన్నా రాయించాడంటే ప్రియులారా, అది నిజమండి. నిజమైతేనే రాయిస్తాడు. దేవుని మీద ఆధారపడే మనస్తత్వం మనకు ఉండాలి. కానీ ఖచ్చితంగా దేవుడు ఏది తక్కువ చేయడండి. నువ్వు దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం ఎదుగు, నీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు. అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుని కోసం బ్రతికే వాళ్ళకి అన్నీ అరేంజ్ అయిపోయి ఉంటాయండి. చాలాసార్లు నేను మీటింగులకి వెళ్ళినప్పుడు, ప్రార్థనలకు వెళ్ళినప్పుడు భోజనం చేయనండి. భోజనం చేయకుండా కంగారు వెళ్ళిపోతుంటాను. నిజంగా మీరు నమ్మరు, అందరికీ ఒక రకం భోజనం పెడితే దేవుడు నాకు మాత్రం శ్రేష్టమైన భోజనాన్ని పెడుతుంటాడు. అఫ్కోర్స్ నేను ఆలోచించను, కానీ ఆ సందర్భంలో, ఆ క్షణంలో దేవుడు మంచి మంచి పదార్థాలతో నాకు భోజనం పెడుతూ ఉంటాడు. రీసెంట్గా నేను సామర్లకోట వెళ్ళానండి. నాకు ఎంటెక్ అయితే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్కి వెళ్ళాను. అక్కడ నేను పీజీ తీసుకోవాలన్నమాట. పీజీలో ఉండాలి, ఒక 1 నెల రోజులు పీజీలో ఉండి నేను ఎగ్జామ్స్ రాయాలి. ఏంటి పీజీ ఎలాగరా బాబు అని చెప్పి ఆలోచించినప్పుడు కొంతమంది తెలిసిన తమ్ముళ్ళు నన్ను 2-3 పీజీలకి తిప్పారు. 2-3 పీజీల్లో ఏ పీజీలో నేను ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నానండి. ఆలోచించినప్పుడు ఏదైతే అది అయింది. ఒక పీజీలో హౌస్ ఏమో పెద్దది ఉంది, ఫుడ్ బాగలేదు. ఇంకో పీజీలో ఫుడ్ బాగుంది, రూము బాగుంది. ఇంకొక పీజీలో ఫుడ్ బాగుంది, రూము చిన్నది ఉంది. కానీ మన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఏదైతే అది అయింది, మన వాళ్ళు ఉన్న దగ్గర ఉందామని చెప్పి అక్కడ ఉండిపోయాను. అక్కడ ఒక తల్లి పరిచయం అయిందండి. హైందూరాలే తల్లి. నిజంగా మీరు నమ్మరు, నేను వెళ్ళిన దగ్గర నుంచి అండి
వచ్చే వరకు కన్న కొడుకులా చూసుకుందండి. నిజంగా కన్న కొడుకులా. నేను ఎలా ఉంటాను రా ఈ నెల రోజులు, నేను ఏం తింటాను రా బాబు, మా అమ్మ వండి తిని కానీ సరిగ్గా తిన నేను అని నేను అనుకున్నాను. నా కోసం ఏంటి అర్ధరాత్రి అయినా నేను తినకుండా పడుకుని పోతే వచ్చి లేపి మరీ పెట్టిందండి నాకు భోజనం. ఆమ్లెట్ వేసేది నా కోసం స్పెషల్గా. ప్రతిరోజును గుడ్లు ఉడకబెట్టానమ్మా తింటావా, సారో అని పిలిచి, ఎవరు చెప్పారో అర్థం కాదు సారని. అప్పటి నుంచి సారు అమ్మ సారని పిలద్దమ్మా, అమ్మని పిలమ్మ, కొడుకని పిలమ్మ, కొడుకులా చూసుకోమంటే అబ్బే. అంటే చూడండి, నేను ఏది కావాలని కోరుకోలేదు. నేను ఎగ్జామ్స్ బాగా రాశాను, అలాగే అక్కడ ఉన్న అన్ని రోజులు కూడా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం నా ఆహారాన్ని కూడా దేవుడు పట్టించుకున్నాడు. ఎందుకు ఈ ఆహారం గురించి చెప్పానంటే, చిన్న చిన్న వాటిలో కూడా కేర్ తీసుకుంటాడు దేవుడు. మనం దేవుని కోసం బ్రతికితే, మనం దేవుని కోసం నిలబడితే చిన్న చిన్న వాటిలో ఎక్కడ ఎవరిని పెట్టాలో దేవుడు తెలిసండి. అక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. నీకు కావాల్సిన వాళ్ళందరినీ, నిన్ను చూసుకునే వాళ్ళు, నేను ప్రేమ పంచే వాళ్ళందరినీ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నిజంగా తల్లిని నేను మర్చిపోలేను. నిజంగా చాలా దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలపాలి మనం ఇలాంటి సందర్భాలు. అందరిని ఒకలా చూస్తే నన్ను మాత్రం చాలా స్పెషల్గా చూసేది. చికెన్ కర్రీ ఉన్నప్పుడు మెత్తన ముక్కలన్నీ నాకేసేది, నేను మెత్తన ముక్కలు తిన్నాను. ఆవిడ ప్రేమ, చాలా ప్రేమ. ఆ ప్రేమతో నన్ను చూసుకుంది. ఎందుకు ఇదంతా చెప్పానో తెలుసా? దేవుని కోసం మనం బ్రతికేవారమైతే దేవుడు మనల్ని చూసుకుంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా పేతురు గారు భయపడ్డారు, కానీ భయపడిన పేతురే ప్రియులారా ఒకానొక రోజుని ఎలా మారిపోతాడో మీకు తెలిస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు. అదొకసారి చూద్దామా? బైబిల్లో చూడండి, లోకాసు సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. క్షమించాలి, ఫస్ట్ లోకా 22:61 చదవండి. లోకా 22:61 చదవండి. ఇప్పుడు మరి పేతురు గారు అబద్ధం ఆడారు కదా, అబద్ధం ఆడిన తర్వాత ఏం చేశారో చూద్దాం. లోకా సువార్త 22:61. చాలు, చూసారా? పేతురు గారు చూస్తున్నారు, 3 సార్లు అబద్ధం ఆడేశారు. అబద్ధం ఆడిన తర్వాత యేసు ప్రభు వారు ఎవరి వైపు చూశారంట చెప్పాలి? పేతురు వైపు చూశారంట. పేతురు వైపు చూడగానే పేతురు గారు ఏం చేశారంట? మారు మనసు పొందాడండి. ఆ క్షణం యేసు ప్రభు వారు చూసిన చూపుకి పేతురు గారికి అన్నీ గుర్తొచ్చేసాయి. అయ్యో నిజమే కదా, మా గురువుగారు చెప్పారు కదా, నేను 3 సార్లు అబద్ధం ఆడేస్తానని చెప్పినట్టుగానే నేను అబద్ధం ఆడేసాను. అయ్యో నా జీవితంలో తప్పు చేశానని చెప్పి వెళ్ళి కన్నీరు విడిస్తారండి. ఎవరో? పేతురు గారు. అంటే చూడండి, మనకు ఒక పాట ఉంటుంది, ఒక చూపుతో. పాడండి ఆ పాట, ఎవరికన్నా వచ్చా? ఒక చూపుతో దెయ్యాలే విలవిలలాడెను, ఒక మాటతో ప్రకృతినే శాసించినవాడు. తెలీదా పాట? పాడండి, ఎవరికైనా తెలుసా? ఒక మాటతో ప్రకృతినే శాసించినవాడు, ఒక చూపుతో దెయ్యములే. అర్థమైందా? నిజంగా ఒక చూపుతో దెయ్యాలను వదలుగట్టే దేవుడే ఇక్కడ కూడా పేతురు గారిని ఏం చేసి చూపు చూసాడండి. జస్ట్ ఇలా చూస్తే ఆ చూపుకి పశ్చాత్తాపడ్డాడు. ఎవరో అంటే యేసు ప్రభు వారి యొక్క చూపు కూడా చాలా విలువైందండి. నిజం. ఆయన చూస్తే మరి ఎలా ఉండదు ఆ చూపు, మీరు ఊహించుకోండి. మీకు అర్థమైందా నేను చెప్పాలనుకున్న విషయం? యేసు ప్రభు వారు చూస్తే మనసు మార్చేసుకున్నాడండి పేతురు గారు. యేసు ప్రభు వారు చూస్తే పశ్చాత్తాపడిపోయాడండి. అంటే అంత దీనంగా చూపు ఉంటుందంటే ఎస్, ఆయన చూపు చాలండి. అట్లీస్ట్ ఆయన చూస్తే చాలండి మన వైపు. అందుకే మనం పాట పాడినప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవా నన్ను ఒక్కసారి చూడయ్యా అంటాం. ఆయన యొక్క చూపు చూసేసరికి వెంటనే పేతురు గారికి తను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి వెళ్ళి క్షమాపణ అడిగాడండి. దేవుని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన ఆ క్షణం నుంచి మీరు గమనించండి, పశ్చాత్తాపం పడిన ఆ క్షణం నుంచి పేతురు గారిలో ఉన్నటువంటి ధైర్యం, పేతురు గారిలో ఉన్నటువంటి బలం ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. భయపడ్డాడు, తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో ఒకసారి మీ బైబిల్ చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఏంటి సందర్భం? ఒకానొక రోజు ఏ రోమా సైనికులైతే పేతురు గారిని చంపేస్తారేమో అని పేతురు గారు భయపడ్డారో, అదే రోమా సైనికులు అరెస్ట్ చేసి, నువ్వు దేవుని కోసం చెబితే, నువ్వు దేవుని కోసం మాట్లాడితే నిన్ను చంపేస్తాం అంటే
చంపుకుంటే చంపుకో, నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను అని పేతురు గారు చెప్పారండి. దేవునికి స్తోత్రం. నిజంగా ఏంటి, ఒకప్పుడు భయపడిన వ్యక్తేనా? భయపడిన వ్యక్తే. అదే భయపడిన వ్యక్తి బలంతో నించొని చంపుకుంటే చంపేసుకునే ధైర్యంతో దేవుని కోసం చెప్తున్నాడండి. అంటే మీరు ఆలోచించండి, తనకున్నటువంటి భయాన్నే బలంగా మార్చుకొని దేవుని కోసం బ్రతికిన వ్యక్తి ఎవరంటే పేతురు గారు. చూసారా, నిజమండి. ఒక్కసారి దేవుడు నీకు అర్థమైపోతే చావు మీద భయం ఉండదు. చావు మీద భయం ఉండదండి. ఎంతోమంది యుద్ధాలు వచ్చేస్తున్నాయి. అయ్యో మా దేశం మీద ఏం చేస్తారో, మా దేశాన్ని ఇప్పుడు చంపేస్తారో, ఎవడొచ్చి మమ్మల్ని వేల్చేస్తాడో అని చెప్పి భయపడిపోతున్నారండి. నిజంగా దేవుడి కోసం బ్రతికేవాడికి భయం ఉండదు. ఎందుకో తెలుసా? దేవుని కోసం బ్రతికే వ్యక్తి ఎలా బ్రతుకుతాడంటే, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏముంది, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతానయ్యా, ఓకే. ఏదైనా అనుభవం వచ్చి పడిపోయిందా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? దేవుడి దగ్గరికి వెళ్తాను. భయం ఎందుకు? భయం ఎందుకండి? బ్రతికితే ప్రభువు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే పరలోకంలో ఆయన పక్కన ఉంటాను. భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీతి కోసం బ్రతికేవాడు, దేవుని కోసం బ్రతికేవాడు, నీతిమంతుడిగా ఉండేవాడు భయపడ్డండి. చాలామందికి చావు అంటే చాలా భయం. అయ్య బాబు నేను చచ్చిపోతానేమో, అయ్య బాబు నేను చచ్చిపోతానేమో, అయ్య బాబు నేను ఇదైపోతానేమో, అయ్య బాబు నేను అదైపోతానేమో అని చెప్పి చాలా భయపడిపోతుంటారు. చిన్న రోగం వచ్చేసరికి తట్టుకోలేరండి, భయపడిపోతారు. అయ్య బాబు ఏమైపోయింది భయం. చిన్న వ్యాధి వచ్చి మంచమే పడేసరికి భయం. ఎందుకు భయం? చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు అనే భయమా? ఎన్నో తప్పులు చేశాను కదా, ఎన్నో పాపాలు చేశాను కదా, దేవుడి దగ్గర మారు మనసు పొందలేదు కదా, అయ్యో నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాననే భయం ఉందేమో. కానీ నిజం చెప్తున్నాను, దేవుని కోసం బ్రతికే వ్యక్తి యుద్ధమైనా సిద్ధంగా ఉంటాడు. నిజం. నువ్వు దేవుని కోసం బ్రతికే వ్యక్తి చావుకైనా ముందడుగేస్తాడు, వేస్తాడండి. అందుకే భక్తుల్లో ఎవరో చూడండి, అస్సలు చావు కోసం భయపడే వ్యక్తులు ఎవరు ఉండరండి. పేతురు గారు చూడండి, ఒకప్పుడు భయపడ్డాడు, చావు కోసం భయపడ్డాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుని విశ్వసించాడు, బ్రతుకుడు క్రీస్తే అని నిర్ణయించుకున్నాడు, దేవుని కోసం బ్రతికి చూపించాడు, చంపేస్తే చంపేసుకో అన్నాడు. ఈరోజు మనలో ఎంతమంది దేవుని కోసం ప్రాణం పెట్టేవారు ఉన్నాం? దేవుని కోసం బ్రతకడానికి ఎంతమంది ముందడుగు వేస్తున్నాం? పేతురు గారిలో ఒకప్పుడు భయపడే పరిస్థితిలోనే మనం ఉండొచ్చు. వాడు ఇప్పుడు దేవుడు మనకు అర్థమయ్యాడు కదా, దేవుడు మనసు మనకు అర్థమైంది కదా, దేవుని కోసం బ్రతికితే దేవుడు తన పరలోక రాజ్యాన్ని ఇస్తాడని నమ్ముకున్నావు కదా. నమ్ముకున్న నీవు మళ్ళీ భయపడుతున్నావా? దేనికి నీకు భయం? ఏ కష్టాన్ని చూసి భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు నీ పక్షాన ఉండగా ఎలాంటి విరోధి నిలబడ్డు. బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు. అఫ్కోర్స్ తప్పు చేశాననే రిగ్రెట్ ఫీలింగ్ నీలో ఉండొచ్చు, తప్పు చేశాననే బాధ నీలో ఉండొచ్చు. పేతురు గారికి కూడా అదే బాధ ఉంది, అదే ఫీలింగ్ ఉంది. కానీ ఏం చేశాడు? పశ్చాత్తాప పడ్డాడు, దేవుడి దగ్గర కన్నీరు విడిచాడు, లెగిచి నిలబడి దేవుని కోసం పనిచేశాడు. పడి లేచిన పేతురు వల్లే మన జీవితం ఉండాలి. అఫ్కోర్స్ మనం తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, చేసినప్పుడు అలా ఉండిపోకూడదు. దేవుడు కోరుకునేది పాపంలో మునిగిపోవడం కాదు. లేచి నిలబడి దేవుని కోసం బ్రతుకు. అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాన్ని నీ కళ్ళారా చూస్తారా? పేతురు గారు ఎంత అద్భుతం చేశారో చూడండి. అక్కడ 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతటిని నిండెను. చదవండి. ఇక్కడ పరిశుద్ధాత్మని శక్తిని పొందుకున్నారు ఎవరో? పేతురు గారండి. పేతురు గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మని శక్తి వచ్చింది ఎవరి మీదకి? పేతురు మీదకి. అంటే మీరు బాగా గమనించండి, ఒక్కసారి తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడి మంచిగా బ్రతికితే దేవుడిచ్చే వరం ఏంటో తెలుసా? తన యొక్క ఆత్మశక్తిని నీలో ఇస్తాడండి. మనలో ఉంటుంది. మనం బాప్తిసం తీసుకున్న వెంటనే మనలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మీకు తెలుసు, వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను వాక్యంతో అడుగుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బ్రతుకుతున్నావా దేవుని కోసం బ్రతికమ్మాయి, దేవుని కోసం బ్రతకబ్బాయి, రే బ్రతకరా, దేవుని కోసం బ్రతకరా, నువ్వు దేవుని కోసం బ్రతకాలి, వెళ్ళు పైకి వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేసుకో అని మనసులో వస్తూ ఉంటుంది ప్రేరేపణ. వెళ్ళు వాక్యం చదువుకో, కాసేపు
డోర్ వేసేసి లోపలికి వెళ్ళిపోయి ప్రార్థించి నాతో మాట్లాడని చెప్పి మనసులో ప్రేరేపణ వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడే కదా ప్రభు మాంసం కూర తిన్నాను, ఇప్పుడే రుచికరమైన చేపల కూర తిన్నాను, చేపల కూర మాంసం కూర తిన్నంటే ప్రార్థన చేయంటే ప్రార్థనతో పాటు ఇంకోటి వస్తుంది, ఏంటది? అదనమాట. మరొక్కసారి నేను నిద్రలోకి వెళ్ళానంటే ఇంతక ఆత్మారాధన చేసినప్పుడు ఎంత సౌండ్ వచ్చిందో అంత సౌండ్ వస్తుంటుంది. ఎక్కడి నుంచి? ఉన్నాయి అందరికీ కొరకలో. మంచిది. చూసారా మన పరిస్థితి ఎలా ఉందో? పశ్చాత్తాపడే మనస్తత్వం మనలో లేదు ప్రియులారా. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నీ పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడు. పడాలి దేవుడి దగ్గర మోకాల మీద పడిపోయి, అయ్యా నన్ను క్షమించు తండ్రి, నీకోసం బ్రతుకుతాను తండ్రి అని చెప్పి మారు మనసు పొంది బ్రతికితే దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు. తన శక్తిని నువ్వు పొందుకుంటే ఏం చేస్తావో తెలుసా? మొట్టమొదట పేతురు గారు చెప్పిన వాక్యానికి ఎంతమంది మారు మనసు పొందారు తెలుసా? ఎంతమంది? 3,000 మంది. ఏంటంటే ఒక్క మెసేజ్కి 3,000 మంది ఏంటి? ఒక్క మెసేజ్కి 3,000 మంది బాప్తీసం తీసుకొని ఎక్కడైనా విన్నారా? మీకు అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు చెప్పే వాక్యం అనేది అవతలోడు బాప్తీసం తీసుకునేలా పనిచేస్తుంది. దేవుడు నీతో ఉండి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీలో ఉండి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడే మాట అవతల వారి హృదయంలోకి వెళ్ళి గుచ్చుకుపోతుంటుందండి. అరే ఇది చెప్పేది నా కోసమే, ఇది చెప్పేది నా కోసమే అనిపిస్తుంటుంది అవతల వాళ్ళకి. అదేవిధంగా చూసారా, పేతురు గారు పడి లేచారు. లేచిన తర్వాత 3,000 మంది బాప్తీసం పొందేలాగా కష్టపడ్డాడండి. ఒకే ఒక్క మెసేజ్. అంటే ఎంత పవర్ఫుల్ మెసేజ్ అయి ఉంటుంది చెప్పండి. అది ఎంత అలా చెప్పుంటే పేతురు గారు 3,000 మంది మనసుకు తాకేస్తుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి పేతురు గారిని చూసి, అరే వాక్యం చెబితే అవతలవాడు బాప్తీసం తీసుకోవాలి, అలా చెప్పాలనుకుంటాను నేను. నిజమే కదా, వర్కౌట్ అవుతుంది. ఇదిగో పేతురు గారు వాక్యం చెప్పారు, 3,000 మంది మారుమనసు పొందారు. అరే నేను చెప్తే ఒక్కడైనా మారుమనసు పొందాలని టార్గెట్తో చెప్తుంటాను. చూసారా పేతురు గారి జీవితం చూసారా? ఫస్ట్ భయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, బలవంతుడిగా మారాడు, భగవంతుని కోసం బ్రతికాడు. చివరిగా ఎలా చనిపోయాడో తెలిసింది పేతురు గారు. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమలు పడ్డాడు. ఇంకా చెప్పమంటారా, తన భార్యను కూడా వెంట పెట్టుకొని తిరిగాడండి పేతురు గారు. సువార్త పనిలో తన భార్యను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది భార్యలు బాగుంటే భర్తలు బాగోరు, భర్తలు బాగుంటే భార్యలు బాగోరు. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వింటున్న ప్రార్థన ఒకటే, ఏంటో తెలుసా? మా ఆయన మారాలని ప్రార్థన. చిన్నప్పటి నుంచినా మా ఆవిడ మారాలని ప్రార్థన. ఎప్పటి నుంచి ప్రార్థన మాత్రమే చేస్తున్నాం, ప్రయత్నం చేయట్లేదు, అందుకే మారట్లేదు. అర్థమవుతుందా? ప్రార్థనతో పాటు ప్రయత్నం ఏది? ఎప్పుడైనా 4 మాటలు చెప్పావా కూర్చోబెట్టి? ఏంటి ఎలాగా ప్రార్థన జరుగుతుంది, ఒకసారి రావచ్చు కదా? అడుగు. ఒకసారి అడుగు, రెండోసారి అడుగు, మూడోసారి అడుగు, ఒక 5 సార్లు అడుగు, 6ఓసారి ఖచ్చితంగా వస్తాడు. కానీ మనం అడగం. మనం ఏం అడుగుతాం చెప్పండి ఏమడుగుతాయండి? మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నిజంగా ఇలా వాక్యం రండి, వాక్యం వినండి అని అడిగితే ఖచ్చితంగా వస్తారా రారా? మీరు చెప్పండి. మీకు తెలుసు వస్తారని కూడా తెలుసు. కానీ మనం ఎందుకంటే అంత కష్టపడ్డాం? పాస్టర్ గారికి ప్రార్థన చేసామంటే సరిపోతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చేస్తారంటే ఇప్పటికి ఎంతోమంది వచ్చేయాలి ఈ మందిరం చుట్టూరును, అంతేనే కదా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే భర్తలు మారిపోయి మందిరానికి వచ్చేస్తారంటే ఈ పాటికి మీ భర్తలందరూ ఇక్కడే ఉండాలి. ఎందుకు? నా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా దైవజనులు, అవునా కదా? అంటే పాస్టర్ గారి ప్రార్థన ఒకటే సరిపోదని అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. మరి ఇంకోటి ఏం కావాలి చెప్పాలి, మీకు తెలుసు. ఇంకోటి ఏం కావాలి? మీ ప్రయత్నం కావాలండి. మీ ప్రయత్నం లేనిదే మార్పు చెందడం అసాధ్యం. ఎవ్వరు చెప్పినా వినడు, భార్య చెప్తేనే వింటాడు. గుర్తుపెట్టేసుకోండి, రాసేసుకోండి. ఎవ్వరు చెప్పినా వినడు, భార్య చెబితేనే వింటాడు. ఒకసారి నువ్వు చెప్పు బాబు, ఒకసారి నువ్వు చెప్పు, నెవర్. భార్య చెబితేనే వింటాడు. చెప్పే రీతిలో చెప్పాలి, చెప్పాల్సిన టైంలో చెప్పాలి. అలా చెబితే ఖచ్చితంగా మన కుటుంబాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి. ఎన్నో మేలులు మన జీవితంలో పొందుకుంటాం. చెప్పండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మార్పు స్లోగా మొదలవుతుంది. ఏది ఒకేసారి మార్పు వచ్చేది. ఒకేసారి మార్పు వచ్చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? డిసెంబర్ 31వ తారీఖున ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. జనవరి 1 నుంచి అస్సలు మందు ముట్టను, కానీ ఈరోజు మాత్రం ఈరోజు ఫుల్ అట. 31వ రాత్రి మాత్రం ఫుల్ తాగేస్తారంట 1వ తారీఖు నుంచి. నిజమైన మార్పేనది? చెప్పాలి, నిజమైన మార్పేనా? చాలామంది అనుకుంటుంటారు, ఏంటి ఈ నెల నుంచి అసలు నేను తాగకూడదండి,
ఈ నెల నుంచి నేను ఇచ్చేయకూడదండి. ఓకే అనుకున్నాం, వెరీ గుడ్, నిర్ణయం మంచిదే. దానికోసం ప్రయత్నం ఏది? తాగకూడదు అనుకుంటున్నాం, అత్తమాటికి మందు బాటిల్ వైపు చూస్తున్నాం. చూస్తే తాగాలనిపించదా? అనిపిస్తుంది. తాగకూడదు అనుకుంటున్నాం, ఎప్పుడు చూసినా వైన్ షాప్ చుట్టూరే తిరుగుతున్నాం. తాగాలనిపించదా? అనిపిస్తుంది. పచ్చిని చేస్తుంటారు కొంతమంది, చేస్తారా? చేసినప్పుడు ఇంట్లో చికెన్ కూర వండేస్తుంటే పచ్చింది ఎంత కష్టం. ఇంట్లో చికెన్ కూర వండేస్తున్నారు అనుకోండి, తినకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి? వాసన వచ్చి ఎక్కడికి వెళ్తే డైరెక్ట్గానా? మనకు అసలు ఇలాంటి వాసన టమ్మని అవుతాయి, అంతేనే కదా. ఇలాంటి వాసన తగలడం లేట్ అలా అక్కడ వండితే ఇక్కడ నుంచి లాగేస్తుంది మనకి, అంతే కదా. పచ్చని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో వండుకోకూడదు, వండుకుంటే చేయలేవు. అలానే నీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు దానికోసం ప్రయత్నం ఏది? వెరీ గుడ్, మంచిగా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావు, ప్రయత్నం ఏది? స్టార్ట్ చేయి, స్లోగా స్టార్ట్ చేయి. ఒకరోజు స్టార్ట్ చేయి, రెండో రోజు స్టార్ట్ చేయి, మూడో రోజు స్టార్ట్ చేయి. అలా స్లోగా చేస్తూ ఉంటే అది నీకు అంటబడుతుంది. నిజంగా 40 రోజులు దేవుడిచ్చిన గొప్ప వరం. 40 రోజులు మందిరానికి రావడం అలవాటైతే తర్వాత నుంచి కంటిన్యూగా వస్తావు. అందుకే 40 రోజులు పెడతారు. ఏదో ఖచ్చితంగా చేయాలని రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఎందుకు మనం పెట్టుకుంటాం? మనకు దేవుని యొక్క సహవాసం అలవాటు అవ్వడానికి. అలవాటు అయిందా? ఒకవేళ నిజంగా వచ్చుండి మీ జీవితాల్లో దేవుని సహవాసం అలవాటు అయ్యుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. పేతురు గారి జీవితాన్ని మనం ఆలోచించాం. ఆయన భయపడ్డాడు, మార్చుకున్నాడు, బలవంతుడిగా మారాడు, తన భయాన్ని బలంగా మార్చుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఏ భయం ఉందో ఒకసారి ఆలోచించు. అయ్యో పాపం చేసేస్తాననే భయం నీలో ఉందా? ఆ భయాన్ని కూడా బలంగా మార్చుతాడు. దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. అయ్యో కష్టాల్లో నేను ఏమైపోతాననే భయం ఉందా? ఆ భయాన్ని కూడా దేవుడు బలంగా మారుస్తాడు. దేవుడి దగ్గరికి నువ్వు రా, వచ్చి ప్రార్థన చేయి, మోకరించు, దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే పేతురు గారి జీవితంలో నీ జీవితం మారిపోద్ది. నిజంగా తన భార్యను కూడా వెంట పెట్టుకొని సువార్త ప్రకటించాడండి. చెప్తున్నాను, ఎవరైతే భార్యలు కానీ భర్తలు కానీ దేవుడి పనికి భర్తలకి భార్యలు తోడుగా ఉంటారో, భార్యలకి భర్తలు తోడుగా ఉంటారో, వాళ్ళ కుటుంబం నిజంగా దేవుడు చెప్తారు చూసారా, ఒలీవ చెట్టు వలె, ఒలీవ పళ్ళు వలె, లేదంటే ఒలీవ పువ్వుల వలె, ఒలీవ కొమ్మల వలె వికసిస్తారు వాళ్ళ కుటుంబం. దేవుళ్ళో ఎదిగిన వాళ్ళకి శాంతి సమాధానాలు ఉంటాయండి కుటుంబాల్లో. మా ఇంట్లో గొడవలు బ్రదర్, ఎప్పుడు చూసినా మా ఇంట్లో గొడవలు, ఎప్పుడు చూసినా మా ఇంట్లో గోడలు. ఎందుకంటే భక్తి లేదు కదా. భక్తి లేనప్పుడు ఏముంటాయండి? బాధలు ఉంటాయి. ఆలోచించండి. మార్చుకుందాం, స్లోగా మార్చుకుందాం. చివరికి పేతురు గారు ఎలా చనిపోయారో తెలుసా? తన భార్యని వెంట పెట్టుకుని సువార్త చేసిన పేతురు చరిత్ర ప్రకారం, బైబిల్లో లేదు కానీ చరిత్ర ప్రకారం సిలువ వేసి చంపేశారండి. ఎవరిని? పేతురు గారిని. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? చరిత్రలో చెప్పారు, అయ్యో నిన్ను సిలువ వేసి చంపేస్తామని పేతురికి చెప్తే పేతురు అన్నాడంట, ఏమన్నాడు తెలుసా? మీరు సిలువ వేసి నన్ను చంపేస్తే నా యేసు ప్రభుని కూడా సిలువ వేసి చంపారు, నేను ఆయన కంటే గొప్పను కాదు, నన్ను సిలువ రివర్స్లో వేసి చంపండి అన్నాడంట. మీకు ఒక విషయం చెప్పాలంటే, అంటే దాన్ని ఏమంటారు, రివర్స్ క్రాస్లో చనిపోయిన వ్యక్తి ఎవరంటే పేతురు గారండి. రివర్స్లో చనిపోయాడు ఆయన. అంటే చూడండి, ఇలాగ సిలువ ఉంటుందా? మంది సిలువ ఎలా ఉంటుంది కదా. రివర్స్ అంటే ఎలా ఉంటుంది? తల కిందకి కాలు పైకి. అలా చనిపోయిన వ్యక్తి ఎవరంటే పేతురు గారు. నిజంగా తన జీవితంలో ఎప్పుడైతే భయాన్ని భక్తిగా మార్చుకున్నాడో, భయాన్ని బలంగా మార్చుకున్నాడో, దేవుని కోసం బ్రతికిన వ్యక్తిగా మారిపోయాడు. మనందరికీ మాదిరికరంగా మారిపోయాడు. మనం కూడా మార్చుకుందాం. మన భయాన్ని దేవుని కోసం బలంగా మార్చుకుందాం. దేవుని కోసం పనిచేద్దాం. మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా దేవుని కోసం కష్టపడదాం. వెరీ గుడ్. నాకు చీపులు పట్టుకొని తొడడం వచ్చా తుడు, వాక్యం చెప్పడం వచ్చా చెప్పు, ఏది చేయగలిగితే చేద్దాం. అలా చేసిన రోజు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. అలా దేవుడు మీ కుటుంబాలను దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. నిజమే తండ్రి, పేతురు గారి జీవితం గురించి ఈరోజు మేము తెలుసుకున్నాం. భయాన్ని బలంగా మలిచి తండ్రి నీ కోసం బ్రతికిన వ్యక్తి పేతురు గారి తండ్రి. ఆయనలా మేము బ్రతకడానికి మీ సహాయం అందించండి, మీ కృపను చూపించండి. పాపులమైన మమ్మల్ని దయతో క్షమించి నీ కొరకు బ్రతికేలా సహాయం చేయండి. ఇదిగో మాకు కూడా భయాలు ఉన్నాయి తండ్రి. ఏదో భయం తండ్రి, అప్పుల భయం తండ్రి, శ్రమల భయం, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తండ్రి, ఇవన్నీ కూడా మమ్మల్ని భయాలకు గురి చేస్తుంది తండ్రి. ఆ భయాన్ని బలంగా మార్చాలంటే తండ్రి నీ పాదాల దగ్గర మేము పడాలి తండ్రి. ఇదిగో మీ పాదాల దగ్గర మేము బ్రతిమలాడుకుంటున్నాం. ఆ భయాన్ని బలంగా మార్చండి, నీ కొరకు బ్రతికేలా మార్చండి, నీ కొరకు కష్టపడేలా మార్చండి తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి ప్రభు తండ్రి. వారు చేసేటువంటి పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని వాక్యం విని
హృదయాన్ని తాకినటువంటి ప్రతి బిడ్డని దీవించమని, వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీకు కృప ఉంచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.